అరే ఏంటన్నా చూసుకోవాలి అసలు నిన్ను నాడు బయట కూడా నాడు. ఏ బాబు హలో హలో ఇక్కడ ఇక్కడ హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ సమ్మన్ ఫ్రమ్ ద సేమ్ యూనివర్స్. ఈ రోజు మనకు 600 కిలోమీటర్స్ ట్రావెల్ చేయబోతున్నాను అనమాట. సో మనకు 600 కిలోమీటర్స్ ఎలా ఉంటుందో ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఎయిర్ కొంచెం మెస్సీ ఉంది, వెళ్ళి రెడీ అయిపోయి వచ్చేసి స్టార్ట్ అయిపోతాం. వచ్చేసేయండి. లారీ అద్దాలు మొహమ్మద్ తగిలించుకుని కూలింగ్ గ్లాసుల్లో ఫీలింగ్. ఈ లోపు మన ట్రైన్ అయితే వచ్చేసింది. మనం లేట్ అవడం వల్ల ట్రైన్ దగ్గర వీడియో తీయలేకపోయాం. వీడియో అయితే మనం ట్రైన్ ఎక్కే కలా చూస్తే అక్కడ ఏవో మంటల్లా అనిపించాయి. అవేంటో చూస్తే మనకు తెలియలేదు, కానీ అలా మనం ట్రైన్ ఎక్కిపోయి సరే ఇంకా టైం అయింది కదా అని చెప్పి చూసుకుంటే ఈ లోపు తెల్లవారుజామున అయితే అయింది. కానీ వాళ్ళు వ్యూస్ ఉన్నాయి మామూలుగా అయితే లేవు. చాలా చక్కగా అనిపించింది. పల్లెటూరులో ఉంటే ఎలా అయితే ఉందో అలా కనిపించింది. అలా చూసుకుంటూ వెళ్తే మనం విజయవాడ అయితే రీచ్ అయిపోయాం త్వరగానే. సో విజయవాడ రీచ్ అయిపోయి మనం తెల్లవారు నుంచి ఏం తినలేదని చెప్పి ఒకసారి ఏం తిందామని చెప్పి టిఫిన్ షాప్కి అయితే వచ్చాం. ఇక్కడ మనం ఒక దోశ అయితే ఆర్డర్ పెట్టాం. సరే ఎలా ఉంటుందని చెప్పి వెయిట్ చేస్తున్నాను. ఎందుకు మనం ఒక 3 నెలల ముందే అనుకున్నాం అన్నాడు విజయవాడ వెళ్ళాలని, కానీ ఏదో ఒక కారణం చేత ట్రిప్ అనేది క్యాన్సిల్ అవ్వడం జరుగుతూ వచ్చింది. బట్ బై లక్ లాస్ట్ టైం ఏదోలా వచ్చేసాం విజయవాడ. సరే ఏదో దోశ ఇస్తున్నారు, చూసి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం అనుకున్నా. ఇలా అనేక ఆలోచనలు బుర్రలో వస్తూనే ఉంటాయి మామ. ఈ లోపు అయితే మనల్ని పిలిచేసి మన చేతిలో మన దోశ అయితే పెట్టేసి, నేను ఇంకా దోశ అంటే మన టోపీలో వేస్తాడు ఆ దోశ అనుకున్నా. బట్ మనోడైతే నార్మల్గా ఇచ్చాడు. సరే ఎలా ఉందో ఒకసారి చూసి తినేసి రివ్యూ చెప్దాం. పర్లేదు, ఒక మాదిరిగా బాగానే ఉంది. రైల్వే స్టేషన్లో ఎంతకన్నా గొప్పగా అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. పర్లేదు, పెట్టిన కాస్ట్కి అయితే వర్త్ అనే చెప్పాలి. బాగానే ఉంది, అడ్జస్ట్ అవ్వచ్చు. మన ఫ్యామిలీ వాళ్ళని రిసీవ్ చేసుకుందాం. మనం మళ్ళీ అక్కడే ఉండి మన ఫ్యామిలీ వస్తే మన ఫ్యామిలీని కూడా రిసీవ్ చేసుకున్నాం. అలా అందరం కలిసి బస్సు ఎక్కేసి మనం అయితే మెట్ల మార్గంగా ఉండే రోడ్డుకి అయితే వచ్చేసాం. అదే మన మెయిన్ ముఖద్వారం అనమాట మన విజయవాడ టెంపుల్కి. ఈ ద్వారం ద్వారానే మనం కొండపైకి వెళ్తాం. మరి 10 నిమిషాల రైడ్లో మనం అయితే కొండపైకి చేరుకున్నాం. నాకు తెలిసి ఇది ఒక్కటే టెంపుల్ అనుకుంటా. మనం కొండ కిందకి దిగుతాం టెంపుల్ కోసం. అది విజయవాడ వెళ్ళాలి బాగా అర్థమవుతుంది. ఇక్కడైతే జనం అయితే చాలా రద్దీగా ఉన్నారు. అందుకని చెప్పి నార్మల్ దర్శనం అవ్వదని చెప్పి స్పెషల్ దర్శనం టికెట్లు తీసుకొని స్పెషల్ దర్శనం అయితే చేసుకున్నాం. దర్శనం చాలా బాగుంది. ఇది అనుకున్నంత రద్దీగా అయితే లేదు అక్కడైతే. అసలు తెలియదు మా ఎందుకంటే టెంపుల్లోకి వెళ్ళగానే ఒక ప్రశాంతత అనేది తెలుస్తుంది. అలా మనం అయితే దర్శనం అన్ని కంప్లీట్ చేసుకుని ముందుకైతే వచ్చేసాం అనమాట. సర్లేదు, ఇది మనకు మెయిన్ గోపురం అనమాట. దేవాలయం ఒక మెయిన్ గోపురం. అలా చూస్తే అక్కడ చెప్పాలంటే టెంపుల్ మొత్తం చాలా నీట్గా హైజీనిక్గా మెయింటైన్ చేశారు. ఎక్కడ కూడా చెత్త ఏమీ లేకుండా చాలా క్లీన్గా ఉంది. దర్శనం కూడా చాలా నీట్గా అయిపోయింది అనమాట. ఇవన్నీ చూసుకొని అక్కడ మనం అలా వచ్చేస్తాం. నాకు ఎందుకు బాగా అనిపించింది ఏంటంటే ఇక్కడ మన టెంపుల్స్ ఏవి అన్నీ కూడా ఆర్కిటెక్చర్ చాలా బాగా అనిపిస్తుంది. మా కలర్స్ కానీ ఆర్కిటెక్చర్ స్ట్రక్చర్స్ కానీ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. కంప్లీట్ చేసుకుని బయటకు అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది లాకర్లో పెట్టిన ఫోన్స్, నెక్స్ట్ చెప్పల్స్ ఇవన్నీ తీసుకుని బ్యాగులు తీసుకుని బయటకు అయితే వచ్చేయడం జరిగింది. ఇక్కడ నుంచి చూస్తే మన కృష్ణానది అలా బ్రిడ్జ్ అన్ని కూడా చాలా అంటే చాలా బాగా కనిపిస్తున్నాయి మామ. మన దగ్గర డ్రోన్ లేదు కదా మామ, అందుకే మీకోసం చూపిద్దాం ఏదో కొంత వెరైటీగా ఉంటుందని ఇలా చూపిస్తున్నాను అనమాట. విజయవాడ అంటే ఒకప్పుడు బెజవాడ అనే పట్టణం అనమాట. ఆ పట్టణంలో ఇంద్రకీలాద్రి అనే కొండ మీద ఈ అమ్మవారు నిలిచి ఉంది. అసలు ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే, పూర్వం కీలుడనే యక్షుడు అమ్మవారి గురించి తపస్సు చేస్తూ ఉన్నారు. ఒకరోజు అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఆమెను తన హృదయంలో నిలిచి ఉండమని కోరాడు. అప్పుడు అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని చెప్పారు. రాక్షస సంహారం చేసి వచ్చిన తర్వాత తాను ఆ పర్వతం మీదకి వచ్చి నిలిచి ఉంటానని మాటిచ్చింది అమ్మవారు. కీలుడు కీలాద్రిగా అంటే ఒక కొండగా మారి అమ్మవారి కొరకు అక్కడే వేచి ఉన్నాడు. అమ్మవారు రాక్షస సంహారం చేసిన తర్వాత అక్కడికి వచ్చి అక్కడ ఉండిపోయారు. అమ్మవారి సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు అక్కడి వరకు తరచుగా వచ్చి వెళ్ళడం వలన కీలాద్రి కాస్త ఇంద్రకీలాద్రిగా మారింది. వెంటనే మనం ఒక టోకెన్ తీసుకొని ప్రసాదం కౌంటర్కి అయితే వచ్చేసాం. అక్కడైతే మనం ప్రసాదాలు తీసేసుకొని ఈ లోపు మనకు కావాల్సిన బస్సు కూడా వచ్చింది. ఈ బస్సు మ్యాక్స్ అందరూ కూడా ప్రిఫర్ చేసి యూజ్ చేస్తారు. ఇది దేవస్థానం బస్సు. ఈ లోపు మన ట్రైన్ టైం అవుతుందని చెప్పి మనం కూడా మన రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. అలా వచ్చాక మనకి ఇక్కడ ఏదో కనిపించింది, ఆసక్తిగా చూస్తున్నాం అనమాట. మనకి ఇలాంటి బాగా ఆసక్తి కదా, చదువు తప్ప మనకి అన్ని ఆసక్తి ఎక్కువే. ఈ లోపు మన ట్రైన్ వచ్చిందని చెప్తే మనం కూడా మన ప్లాట్ఫామ్ కి అయితే వచ్చేసాం అనమాట. ఈ లోపు ట్రైన్ కూడా వస్తే ట్రైన్ కూడా ఎక్కేసాం. అనకూడదు కానీ చాలా అంటే చాలా కష్టపడ్డాం అనమాట ఈ ట్రిప్ లో మాత్రం. ఇలా చూస్తే ఎందుకో ఎప్పుడు లేని చిన్న బాధ అనిపించింది. అమ్మని అలా చూసి మళ్ళీ రిటర్న్ టు ప్లేస్ వచ్చేస్తున్నామేమో అనేసి.
తుంటే ఇలా ఈ లోపు మనకైతే మంచి పచ్చని పొలాలు అయితే కనిపించాయి. ఆ పొలాలు కనిపించిన రిఫ్రెష్మెంట్ అయితే దొరికినట్టు అనిపించింది. ఎందుకో తెలియదు, పొలాలన్నీ చూస్తే మన విలేజే మనకు గుర్తొస్తుంది ఎప్పుడు నాకు కూడా. అయితే ఈ లోపు మనకు ఆకలి వస్తే అమ్మ తెచ్చిన సంచిలో ఏమున్నాయని వెతకడం మొదలు పెట్టాను అనమాట. అబ్బో అమ్మ ప్రేమ మామూలుదా, ఎన్నంటే అన్ని తెచ్చింది మామ. ఫస్ట్ ఒక జాంకాయ అయితే మొదలు పెట్టాం, తర్వాత ఒక మొక్కజొన్న పొట్టు తీసాం. ఈ లోపల లోపల ఉన్న అరిసెలు, చెకోడీలు, స్వీట్స్ ఇలా చాలానే ఉన్నాయి మామ. ఒకటి తర్వాత ఒకటి తీసాం, ఇంకా ఉన్నాయి కానీ తీయడానికి ట్రైన్ లో తీస్తే బాగోదని చెప్పి తీయలేదు అంతే మావా. ఈ లోపు అయితే మనం ట్రైన్ కూడా దిగిపోయాయి అనమాట హైదరాబాద్ లో. ఎక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి ఆలోచిస్తే లోపు మనకైతే బస్సు వచ్చింది. నాకు ఫస్ట్ టైం మామ హైదరాబాద్ లో బస్సు ఎక్కడ, ఇప్పుడు వరకు మనం మెట్రోలోనే తిరిగాను కదా, ఇప్పుడు కూడా బస్సు వెళ్ళి డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నాం అనమాట. అలా ఒక 15 నిమిషాల జర్నీలో మనమైతే మన పీజీకి చేరుకున్నాం. అబ్బా చాలా కష్టపడ్డాం మామ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మావా.